ఇప్పుడు ఒక అమ్మాయి ఒక అబ్బాయిని పెళ్లి చేసుకోవాలంటే ఖచ్చితంగా ఇల్లు ఉండాలి, కారు ఉండాలి, పొలాలు ఉండాలి, ఇలాంటి డిమాండ్స్, కండిషన్స్ పెడుతూ ఉన్నారు. మీ దగ్గరికి ఇలాంటివి ఏమైనా వస్తున్నాయా? ఇలాంటివి వస్తున్నాయా కాదు, వచ్చేయన్న అలాంటివే. ప్రతి పేరెంటు ఏదో ఒక ఆశతోనే వస్తారు నా దగ్గరికి. ఒకళ్ళకి ప్యాకేజ్ కావాలంటారు, ఒకళ్ళకి ప్రాపర్టీ కావాలంటారు. ఇందాక అదే మీకు చెప్పబోతున్నా. ఆడపిల్లల తల్లిదండ్రులను స్టార్టింగ్ బయటపడిపోతున్నారు. మగపిల్లల తల్లిదండ్రులను ముందు మంచి పిల్ల దొరికితే చాలండి, సాంప్రదాయమైన పిల్ల దొరికితే చాలండి అంటారు. నేను ఒకటే చెప్తా, సార్ ఈ ప్రపంచంలో మంచి అనేది లేదు, మంచోళ్ళు లేరు, నేను కూడా చెడ్డోడ్నే, మంచి అనేది లేదు. ఫ్లెక్సిబుల్గా అవసరాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి, సిచ్యువేషన్ బట్టి మంచితనం బయటకు వస్తుంది. అదే సిచ్యువేషన్ వాళ్ళకి సింక్ అయిపోతే చెడ్డతనం బయటకు వస్తుంది. నేను ఇప్పుడు మీకు మంచోడిని అవ్వచ్చు, రేపు మీరు ఏదో రిక్వైర్మెంట్ అడుగుతారు, నేను చేయలేకపోవచ్చు. లేదు నేనేదో మిమ్మల్ని అడుగుతా, మీరు నాకు చేయలేకపోవచ్చు. మీరు నాకు చెడ్డోళ్ళు అవుతారు. నిన్న మంచోడిని, వాళ్ళు చెడ్డోడిని, రేపు మళ్ళీ మంచోడిని అవ్వచ్చు. మంచి లేదు అసలు. కానీ ప్రతి పేరెంట్ అడిగేది మంచి. నీదే చెప్తా, మంచి లేదండి, మంచిని మనం వెతుక్కుందాము. మంచి ఉండాలండి, పిల్లోడు సింక్ అవ్వాలండి, పిల్ల ఇంట్లో కలిసిపోవాలండి. ఎలా కలిసిపోద్దమ్మా? ఎలా తెలుస్తుంది? నీకు పెళ్ళయ్యి నీ ఇంటికి అత్తగారింటికి కోడలు ఫస్ట్ టైం వస్తుంది. నీ ఇంటి అలవాట్లు, నీ ఇంటి కట్టుబాట్లు, నీ ఆచారాలు, నువ్వు పూజ ఎలా చేస్తావో తెలీదు, నువ్వు మంత్రం ఎలా చదువుతావో తెలీదు, నువ్వు ముందు వంట ఎలా చేస్తావో తెలీదు. ఒకళ్ళ కంచంలో అన్నం పెట్టి కూరేస్తారు, కొందరు ఫస్ట్ కూరేసి అన్నం పెడతారు. సిచ్యువేషన్ తెలియదు. ఆ పిల్లకి ఎలా తెలుస్తుంది? ఇక్కడ నువ్వు చెప్పి నేర్పించుకొని ఇది పద్ధతి అమ్మా, అది ఒక్కసారి రాదు. అందులో ఇంతకుముందు అంటే చిన్నపిల్లలు చెబితే వినేవాళ్ళు. ఇవాళ చిన్నపిల్ల కాదు, నీకు 27, 28, 30, 32 ఏళ్ళకి పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళకి చెబితే వినేవాళ్ళు కాదు, ప్రాక్టికాలిటీకి రావాలి వాళ్ళకి.